డిప్యూటీసీలు కార్పొరేటర్ అందరూ మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజు అందరం మనం క్షుణ్ణంగా గతంలో అసెంబ్లీ ఎలక్షన్ లో ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ దాన్ని రెక్టిఫై చేసుకోవాలనే ఆలోచనతోటి మనం అందరం ముందుకు పోదాం కాబట్టి ఇప్పుడు సమయం ఎండ్ అయింది కాబట్టి ఇప్పుడు పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు మాట్లాడవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు గూడెం మహిపాల్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులతో మన కాబోయే మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు సత్యన్న గారికి, గౌరవనీయులు సపాన్ దేవ్ గారికి, శ్రీకాంత్ గౌడ్ గారికి, ప్రభాకర్ జడ్పీ వైస్ చైర్మన్ గారికి, మా శంకర్ యాదవ్ గారు, గౌరవ కార్పొరేటర్లు కుమార్, పుష్ప నగేష్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్లు సోమరెడ్డి గారు, లతా సోమరెడ్డి గారు, రోజా బాలరెడ్డి గారు, పాండురంగారెడ్డి గారు, గౌరవ ఎంపీపీలు, గౌరవ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గ ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మా జర్నలిస్టులందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. जो यूपी और नॉर्थ से भी यहाँ ओडिशा से भी आए सो हमारे भाइयों को भी నమస్కారం. అయితే ఈరోజు ఈ గణేష్ గడ్డ అనేది మనకు బాగా అచ్చి వచ్చిన గడ్డ గణేష్ గడ్డ. ఎందుకంటే మహిపాల్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 3 సార్లు నేను ఇక్కడికి వచ్చి పూజ చేసి జెండా ఊపిన 3 సార్లు మహిపాల్ అన్న ఘన విజయం సాధించిండు. అట్లనే ఇలా వెంకట్రామరెడ్డి గారి వాహనాలకు కూడా గణేష్ గడ్డలో పూజ చేసి వాహనాలకు జెండా ఊపినం. తప్పకుండా మహిపాల్ రెడ్డి బాటలో వెంకట్రామరెడ్డి గారు ఘన విజయం సాధిస్తారనే నమ్మకం నాకున్నది. నిజంగా కూడా మెదక్ పార్లమెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డా. ఇది 2004 నుంచి ఇప్పటిదాకా వరుసగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 2004 నుంచి 2024 ఇప్పుడు 2004లో జెండా ఎగిరేసినాం. 2024లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది. ఇది ఎప్పుడు కూడా మనకు ఓటమి లేదు. ఎప్పుడు మెదక్ ఎంపీ ఎన్నిక జరిగిందంటే గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఈ జెండా ఎగురుతూనే వచ్చింది మెదక్ పార్లమెంట్ మీద. దయచేసి మా నాయకులు, మా కార్యకర్తలు మీరు కూడా గట్టిగా కృషి చేయండి. మీ అందరి సహకారం ఉంటే మళ్లీ ఒక్కసారి తిరుగులేని మెజార్టీతో మెదక్లో మనం గులాబీ జెండా ఎగిరేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఇలా విషయాలు ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైనాయి. కాంగ్రెస్ ది కూడా అది పాల పొంగు లెక్క అయిపోయింది. గెలిచిండు, ఎంత స్పీడ్ గా గెలిచిందో గంత స్పీడ్ గా తుస్సున కిందికి పోయింది. అది జనాలకు అర్థమైంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు, గెలిచినాక ఏమాయ 100 రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు. ఒకటన్నా జరిగిందా? బాండ్ పేపర్లు వంచిండు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు, మొదటి అసెంబ్లీలోనే చట్టబద్దత తెస్తామన్నారు. ఇది ఏఐసీసీ మాట అన్నారు, ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట తప్పమన్నారు. కానీ ఇప్పుడు ముఖం చాటేసిండ్రు. ఒక్కటన్నా అమలైందా? అందరికీ మోసమే. పేదలకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, విద్యార్థులకు మోసం. ఒక్కరికైనా 100 రోజుల్లో హామీలు అమలు చేశారా? అక్కా చెల్లెళ్లకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నది కాంగ్రెస్. కానీ ఇవాళ 2500 ఒక్కరికి కూడా రాలే. 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఇవాళకి 120 రోజులైంది. నీ ప్రభుత్వం వచ్చి 120 రోజులైనా ఏ